ఓకే రైట్ చూడండి. నేను ఒకటే చెప్తున్నానండి. సో సిట్టింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీగా చేసుకోవాలంటే ఓకేనా పాసిబిలిటీస్తో మాత్రమే పాసిబుల్ అవుతుందండి. ఓకేనా సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే నాతో పాటు ప్యారలల్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఒక కండిషన్ వెరీ ఫస్ట్ కండిషన్ చదువుతున్నప్పుడు పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది నాతో పాటు ప్యారలల్గా ట్రై చేయండి. నాతో పాటు ప్యారలల్గా చేయడానికి ట్రై చేస్తే మీకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ దాని యొక్క కాన్సెప్ట్ ఏంటనేది క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా సో మీరు క్వశ్చన్ చదివేటప్పుడు నేను ఎలా అయితే లైన్ టు లైన్ పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నాతో పాటు ప్యారలల్గా తీసుకుని ప్యారలల్గా మీరు కూడా ఆ క్వశ్చన్ని చేయడానికి ట్రై చేయండి. ఓకేనా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు కూడా ప్యారలల్గా చేయడానికి ట్రై చేశారనుకోండి ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుందండి. ఓకేనా ఎగ్జాక్ట్ కాన్సెప్ట్ అర్థమవుతుంది. రైట్ ఒకసారి ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ అనేది చేయడానికి ట్రై చేద్దాం. చూడండి ఒకసారి ఏమన్నాడంటే చూడండి ఒకసారి we have six people are sitting in a row facing anta north facing అండి నార్త్ ఫేసింగ్. ఓకేనా కండిషన్ నెంబర్ 1 ఫస్ట్ కండిషన్. ఓకేనా కండిషన్ నెంబర్ 1 చదువుతున్నప్పుడు నాతో పాటు ప్యారలల్గా మీరు కూడా చేయడానికి ట్రై చేయండి. ఏమన్నా చూడండి O and N are the extreme ends of the line. ఎక్స్ట్రీమ్ ఎండ్స్ అన్నాడు కానీ ఏ ఎండ్ అనేది చెప్పలేదు. అది లెఫ్ట్ ఎండ్ అవ్వచ్చు, రైట్ ఎండ్ అవ్వచ్చు. సో ఎన్ని పాసిబిలిటీస్తో వెళ్ళొచ్చు? 2 పాసిబిలిటీస్. చూడండి ఒకసారి O and N are the ends అన్నాడు. ఓకేనా O and N are the end పొజిషన్స్ అన్నాడు. ఓకేనా సో ఈ రెండు ఎండ్ పొజిషన్స్. వీళ్ళిద్దరూ ఇలానే రావాలి ఏమీని రూల్ లేదు కదా. సో ఎలా రావచ్చు? ఇక్కడ ఎన్ తీసుకుంటే ఇక్కడ ఎవరు రావచ్చు అండి? ఓ. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. సో దీస్ ఆర్ ఎండ్ పొజిషన్స్ కాబట్టి ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారన్నాడు? 6 మెంబర్స్. ఓకేనా సో వీళ్ళిద్దరు 2 పొజిషన్స్ కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి మిగిలిన 4 పొజిషన్స్ మధ్యలో తీసుకోవాలి. 1 2 3 and 4. ఓకేనా 1 2 3 4. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూడండి ఏమన్నాడు? ఓన్లీ 3 persons టు ద రైట్ ఆఫ్ కేకి రైట్ సైడ్లో 3 మెంబర్స్ మాత్రమే ఉండాలంట. ఓకేనా అంటే రైట్ హ్యాండ్ నుంచి చూడండి 1 2 3 అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ కే ఇక్కడేగా. ఓకేనా 2 పాసిబిలిటీలో కూడా కే అనేది ఇక్కడ వస్తుంది. ఓకే రైట్ నెక్స్ట్ ఏమన్నాడు చూడండి నెక్స్ట్ ఓన్లీ 3 persons టు ద లెఫ్ట్ ఆఫ్ జే. ఓకేనా జేకి లెఫ్ట్ సైడ్లో ఓన్లీ 3 మెంబర్స్ మాత్రమే ఉండాలి. ఓకేనా జేకి లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ నుంచి రండి 1 2 3. దిస్ ఈజ్ ఛాన్స్ ఆఫ్ జే. ఓకే నెక్స్ట్ ఇంకేమన్నాడు? ఓ ఈజ్ సిట్టింగ్ సెకండ్ లెఫ్ట్ ఆఫ్ కేకి సెకండ్ లెఫ్ట్లో ఎవరు రావాలంట? ఓ రావాలి. ఓకేనా సెకండ్ లెఫ్ట్ అంటే మీకు బేసిక్స్ చెప్పినప్పుడు చెప్పండి. సెకండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో 1 గ్యాప్ ఉండాలి. లెఫ్ట్ సైడ్లో చూడండి ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్. ఇక్కడ ఓకే ఛాన్స్ ఉందా? ఛాన్స్ లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది ఫెయిల్ అనమాట. ఓకేనా చూడండి కేకి లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ లెఫ్ట్ సరిపోయింది కదా. రైట్ క్లియర్గా మనకి ఈ పాసిబిలిటీ అనేది సాటిస్ఫై అయింది. నెక్స్ట్ ఎమ్ ఈ సిట్టింగ్ బిట్వీన్ జే అండ్ ఎన్. జేకి ఎన్కి మధ్యలో ఎవరు ఉండాలంట? ఎమ్ అనేది ఉండాలి. ఓకేనా సో కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మనకు ఒక పొజిషన్ మిగిలిపోయింది. లెటర్ కూడా మనకు ఒక లెటర్ మిగిలిపోతుంది. ఏ లెటర్ అయితే మిగులుతుందో అది తీసేసుకోండి. ఓకేనా సో మిగిలిపోయిన లెటర్ ఎల్ కదా. సో ఎల్ అనేది ఇక్కడ తీసుకోవాలి. రైట్ నా క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ సిట్టింగ్ బిట్వీన్ ఓ అండ్ కే. ఓకి కేకి మధ్యలో ఎవరున్నారు? ఇక్కడ ఎల్. ఓకేనా సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఎల్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా సో ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అన్న క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకేనా ఏమీ లేదండి, మీరు ఈ వీడియోస్ చూసేటప్పుడు నాతో పాటు క్వశ్చన్ని ప్యారలల్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా సో దట్ నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీకు ఎగ్జాక్ట్గా ఆ పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలనే పాయింట్ మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా రైట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 2 చూడండి 8 people A to H are sitting in a straight line. ఓకేనా ఎంతమంది ఉన్నారంట? 8 మెంబర్స్ ఉన్నారు. ఓకేనా మీరు ఏం చేస్తారంటే నాతో పాటు ప్యారలల్గా చేయడానికి ట్రై చేయండి. ఓకేనా ఒక కండిషన్ చదివినప్పుడు నాతో పాటు ప్యారలల్గా మీరు కూడా
చేయడానికి ట్రై చేస్తే, నాతో పాటు ప్యారలల్గా చేయడానికి ట్రై చేస్తే అరేంజ్మెంట్ క్వశ్చన్స్ని ఎగ్జాక్ట్గా ఎలా చేయాలి అన్న క్లారిటీ వస్తుందండి. ఓకేనా? సో ఒక లైన్ చదివినప్పుడు పాజ్ చేసి దాని యొక్క పాసిబిలిటీస్ ఎలా తీసుకోవాలి అన్నది ట్రై చేయండి. తర్వాత ఎక్స్ప్లెనేషన్ అనేది వినండి. సో దట్ క్లియర్గా మీకు ఎలా చెయ్యాలి అన్న క్లారిటీ వస్తుందండి. ఓకేనా? రైట్, ఫస్ట్ పాయింట్ చూడండి. అందరూ నార్త్ ఫేసింగ్ అన్నాడు. రైట్, ఫస్ట్ కండిషన్ ఏమన్నాడు? ఓన్లీ 3 people సిట్ టు ద రైట్ ఆఫ్ ఏకి రైట్ సైడ్లో ఓన్లీ 3 members మాత్రమే ఉండాలంట. ఏకి రైట్ సైడ్లో ఓన్లీ 3 members మాత్రమే ఉండాలంట. చూడండి ఒకసారి, అందరూ కూడా నార్త్ ఫేసింగ్ కదా. ఓకేనా? అందరూ కూడా నార్త్ ఫేసింగ్. ఓకేనా? ఏకి రైట్ సైడ్ నార్త్ ఫేసింగ్ కాబట్టి రైట్ సైడ్ అంటే ఇటువైపు ఉంటుంది. ఓకేనా? ఏకి రైట్ సైడ్లో 3 మాత్రమే ఉండాలంట. అంటే 1 2 3 3 మాత్రమే ఉండాలంటే ఇది ఎండ్ పొజిషన్ అన్నట్టే కదా. ఓకేనా? మరి ఇది ఎండ్ పొజిషన్ అంటే ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 members. అంటే మిగిలిన వాళ్ళందరినీ ఇటేగా తీసుకోవాల్సింది. 1 2 3 4 5 6 7 and 8. ఓకేనా? దిస్ ఈజ్ అనదర్ ఎండ్. ఓకేనా? రైట్, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? ఓన్లీ 1 person సిట్ బిట్వీన్ ఏ అండ్ బి. ఏకి బీకి మధ్యలో ఒకటి మాత్రమే ఉండాలంట. ఏకి బీకి మధ్యలో ఒకరు మాత్రం ఉండాలంటే చూడండి ఒకసారి, పాసిబిలిటీస్ తీసుకోవడానికి ట్రై చేయాలి మీరు ఇక్కడ. ఓకేనా? 1 గ్యాప్లో బి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది, 1 గ్యాప్లో బి ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. అంటే మనకి ఎన్ని పాసిబిలిటీస్ వస్తున్నాయి? 2 పాసిబిలిటీస్. ఓకేనా? ఎవరైతే ఇమ్మీడియట్గా ఈ 2 పాసిబిలిటీస్తో స్టార్ట్ చేస్తారో వాళ్ళకి అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అనేవి ఈజీ అవుతాయి. చూడండి, 1 గ్యాప్లో బి ఇక్కడ వస్తుంది, 1 గ్యాప్లో బి ఇక్కడ వస్తుంది, 1 గ్యాప్లో బి ఇక్కడ కూడా వస్తుంది. సో వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఓకేనా? రైట్, చూడండి. ఓకేనా? రైట్, నా నెక్స్ట్ కండిషన్ చూద్దాం. నెక్స్ట్ కండిషన్ ఏమన్నాడు? నెక్స్ట్ కండిషన్ ఓన్లీ 4 people సిట్ బిట్వీన్ బి అండ్ డి. బీకి డీకి మధ్యలో 4 మాత్రమే ఉండాలంట. చూడండి, ఇటువైపు నాకు 4 గ్యాప్ అయితే ఛాన్స్ లేదుగా, ఇటువైపు నాకు 4 ఛాన్స్ గ్యాప్ లేదు కాబట్టి 4 ఛాన్స్ లేదు కాబట్టి ఇటువైపు తీసుకోండి, రైట్ సైడ్లో తీసుకోండి. 1 2 3 4. ఇక్కడ ఎవరు వస్తారండి? డి. ఇక్కడ ఎవరు వస్తారు? డి. ఓకేనా? కింద పాసిబిలిటీలో నాకు రైట్ సైడ్ ఛాన్స్ లేదు కాబట్టి 1 2 3 4. ఇక్కడ నాకు ఎవరు వస్తారండి? డి వస్తుంది. ఓకేనా? నాకు ఇక్కడ డి రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కండిషన్ చూడండి ఏమన్నాడు? ఎఫ్ సీట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ డి. ఓకేనా? డికి ఇమీడియట్ రైట్లో నాకు ఇక్కడ ఎఫ్ ఇటువైపు వచ్చే అవకాశం ఉందా? నాకు ఎఫ్ అనేది నాకు వచ్చే అవకాశం లేదు. డీకి ఇమీడియట్ రైట్ నాకు అవకాశం లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ ఫెయిల్ అన్నట్టు. ఓకేనా? ఈ పాసిబిలిటీ ఫెయిల్. నా ఇప్పుడు ఇక్కడ చూడండి, డీకి ఇమీడియట్ రైట్లో ఇక్కడ ఎవరు వస్తారు? ఎఫ్ అనేది రావడం జరుగుతుందిగా. ఓకేనా? డీకి ఇమీడియట్ రైట్లో ఎఫ్. ఓకే, నెక్స్ట్ పాయింట్ చదవండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు? సి ఈజ్ నైదర్ అంటే రాకూడదు. సి ఈజ్ నైదర్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ బీడి. ఓకేనా? బీడీకి ఇమీడియట్ నైబర్గా ఎవరు రాకూడదు? సి రాకూడదు అంట. ఓకేనా? అంటే ఈ పొజిషన్లో అట్ ద సేమ్ టైం ఈ పొజిషన్లో సి రాకూడదు. మరి ఈ 3 పొజిషన్స్లో రాకూడదు అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ సి ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఈ సీట్స్ సెకండ్ రైట్ ఆఫ్ జీ. మీకు క్లియర్గా చెప్పాను, బేసిక్స్ చెప్పినప్పుడు క్లియర్గా చెప్పాను. సెకండ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 1 కదా. జస్ట్ పాసిబిలిటీ, మిగిలిన పొజిషన్స్లో పాసిబిలిటీ చెక్ చేయండి ఒకసారి. మిగిలిన పొజిషన్స్లో పాసిబిలిటీ నేను ఇక్కడ తీసుకుంటే నాకు 1 గ్యాప్ ఛాన్స్ లేదు కదా. రైట్, నాకున్న 1 గ్యాప్ ఛాన్స్ ఏంటి? జీకి ఫస్ట్ రైట్ సెకండ్ రైట్లో ఎవరు రావాలి? ఈ రావాలి. ఓకేనా? సెకండ్ రైట్లో ఈ. ఓకేనా? యాజ్ ఆఫ్ నౌ కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి కదా. కండిషన్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. నాకు మిగిలిపోయిన లెటర్ ఏంటో చూద్దాం. నాకు మిగిలిపోయిన లెటర్ హెచ్చే కదా. సో హెచ్ అనేది ఇక్కడ తీసుకోండి, హెచ్ అనేది ఇక్కడ తీసుకోండి. ఓకేనా? సో కండిషన్స్ అన్నీ సరిపోయినాయి కాబట్టి ఇది మన అరేంజ్మెంట్ అవుతుంది. నా క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ ఏమన్నాడు? హౌ మెనీ పీపుల్ సిట్ బిట్వీన్ హెచ్ అండ్ ఏ. హెచ్కి ఏకి మధ్యలో ఎంతమంది ఉన్నారు? హెచ్ ఇక్కడ ఉంది, ఏ ఇక్కడ ఉంది, మధ్యలో ఎంతమంది ఉన్నారు? 1 2 3. సో క్లియర్లీ వీ కెన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా? ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా? నా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు? 7 people A to G ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. ఓకే, ఫేసింగ్ నార్త్ కండిషన్. ఓకేనా? ఫేసింగ్ నార్త్ కండిషన్. నా పాయింట్ ఏమన్నాడంటే ఏ సీట్స్ సెకండ్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ నుంచి సెకండ్ పొజిషన్లో. ఇది లెఫ్ట్ ఎండ్ కదండి.
ఓకేనా. లెఫ్ట్ హ్యాండ్ నుంచి సెకండ్ పొజిషన్లో ఎవరు రావాలంట, ఏ రావాలి. ఇది ఎండ్ పొజిషన్. ఇది ఎండ్ పొజిషన్ అంటే చూడండి ఒకసారి, ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారు, 7 మెంబర్స్. అంటే మిగిలిన వాళ్ళందరూ కూడా రైట్ సైడ్లోనేగా ఉండాల్సింది. సో దిస్ ఈజ్ ఎండ్ పొజిషన్ కదా, ఇది ఎండ్ పొజిషన్ కాబట్టి 2, 3, 4, 5, 6 అండ్ 7th పొజిషన్. సో ఈ విధంగా ఈ అరేంజ్మెంట్ అనేది మీరు పాసిబిలిటీస్ ద్వారా తీసుకురావాలి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, ఓన్లీ 2 పీపుల్ ఆర్ సిట్ బిట్వీన్ ఏ అండ్ సి. ఏకి సికి మధ్యలో ఇద్దరు ఉండాలంట. ఓకేనా. నాకు లెఫ్ట్ సైడ్ తీసుకునే అవకాశం లేదు కదా, 2 గ్యాప్ నాకు అవకాశం లేదు. ఓన్లీ ఛాన్స్ రైట్ సైడ్లోనే ఉంటుంది. 1, 2 గ్యాప్లో ఇక్కడ ఎవరు వస్తారు, సి. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఓన్లీ 3 పీపుల్ సిట్ బిట్వీన్ డి అండ్ ఎఫ్. డికి ఎఫ్కి మధ్యలో 3 పీపుల్ ఉండాలంట. ఉన్న పాసిబిలిటీస్ అన్నీ ఒకసారి చెక్ చేస్తున్నా. మీరు చేయాల్సిందంతా ఒకటేనండి, మిగిలిపోయిన ఆ పొజిషన్స్ ఉన్నాయి కదా వాటిని జస్ట్ మనం 3 గ్యాప్ చెక్ చేయాలంతే. పాసిబిలిటీస్ అంటే 3 గ్యాప్ ఎక్కడ అవకాశం ఉందనేది చెక్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డి అనేది ఈ పాయింట్లో తీసుకున్నానే అనుకోండి, నాకు 3 ఛాన్స్, 1, 2, 3 ఛాన్స్లో నాకు ఇక్కడ ఎఫ్ వచ్చే అవకాశం ఉందా, లేదు. అంటే డీని ఇక్కడ తీసుకునే అవకాశం లేదు కదా, డీని మనం ఇక్కడ తీసుకునే అవకాశం లేదు. ఓకేనా. నెక్స్ట్ డీని ఇక్కడ తీసుకుంటే 1, 1, 2, 3 గ్యాప్లో ఇక్కడ ఎఫ్ వస్తుంది కదా, అంటే నాకు ఇక్కడ ఛాన్స్ ఉంది కదండి, నాకు ఇక్కడ ఛాన్స్ ఉంది. అయితే డి అండ్ ఎఫ్ని ఇలానే తీసుకోలేం, రూల్ లేదు కదా. ఇక్కడ డి తీసుకుంటే, ఓకేనా, ఇక్కడ డి తీసుకుంటే నాకు 3 గ్యాప్లు ఇక్కడ ఎవరు వస్తారు, ఎఫ్ వస్తుంది. అయితే డి అండ్ ఎఫ్ని ఇలానే తీసుకోవాలేమని మనకి కండిషన్ లేదు, వాళ్ళు ఎఫ్ అండ్ డి కూడా అవ్వచ్చు కదా. సో అది మనకి సెకండ్ పాసిబిలిటీ అవుతుంది. ఎఫ్ ఇక్కడ తీసుకుంటే 3 గ్యాప్లో నాకు ఇక్కడ డి వస్తుంది. ఎస్ ఆర్ నో, రైట్. నెక్స్ట్ మిగిలినవి యాజ్ ఇట్ ఈస్గా తీసేసుకోండి. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ సి. ఓకే. నా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే డి ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ ఏ. ఓకేనా. ఏకి నైబర్గా ఇమ్మీడియట్గా ఎవరు ఉండాలంట, డి. ఏకి నైబర్గా డి ఛాన్స్ లేదు కాబట్టి ఈ కండిషన్ అయితే ఫెయిల్ కదా. ఓకేనా. డి ఈజ్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఏ కండిషన్ సాటిస్ఫై అయింది. ఓకే. నెక్స్ట్ బి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డి. ఓకేనా. డికి ఇమ్మీడియట్గా ఎవరు ఉండాలంట, బి. ఓకేనా. డికి ఇమ్మీడియట్ నైబర్గా బి అనేది ఉండాలంట. ఓకేనా. బి ఈజ్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ డి. డికి ఇమ్మీడియట్ నైబర్గా బి అనేది ఉండాలి. ఎందుకంటే నాకు ఇక్కడ ఆల్రెడీ ఏ ఉంది కాబట్టి ఓన్లీ ఛాన్స్ ఆఫ్ బి అనమాట. ఓకే. నెక్స్ట్ ఈ ఈజ్ నాట్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ సి. సికి నైబర్గా ఈ పొజిషన్లో నాకు ఈ రాకూడదు, అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఈ ఇక్కడేగా రావాల్సింది. నాకు మిగిలిపోయిన లెటర్స్ ఎవరు మిగిలిపోయారు, జీ. సో ఓన్లీ ఛాన్స్ ఆఫ్ జీ అనమాట. ఓకేనా. నా క్వశ్చన్ ఈజ్ హూ ఈజ్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ సి. సికి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు వస్తారు, జీ అనేది రావడం జరుగుతుంది. జీ అంటే వీ కెన్ గో విత్ ఆప్షన్ ఏ అనమాట. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, వీ హ్యావ్ 7 పీపుల్. మనకి ఎంతమంది ఉన్నారంట, 7 పీపుల్ ఉన్నారు. ఓకే. ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ రో. దే ఆర్ ఫేసింగ్ ఇన్ విచ్ డైరెక్షన్ అండి, నార్త్ డైరెక్షన్. ఏమన్నాడంటే చూడండి, ఓన్లీ 4 పర్సన్స్ సిట్ టు ద లెఫ్ట్ ఆఫ్ పి. పికి లెఫ్ట్ సైడ్లో ఎంతమంది మాత్రమే ఉండాలంట, 4 పర్సన్స్ మాత్రమే ఉండాలంట. ఓకేనా. చూడండి, పి నార్త్ ఫేసింగ్ కాబట్టి 1, 2, 3, 4. పీకి లెఫ్ట్ సైడ్లో 4 మాత్రమే ఉండాలంటే ఇది ఎండ్ పొజిషనే కదండి, దిస్ ఈజ్ ఎండ్ పొజిషనే కదా, ఇది ఎండ్ పొజిషనే కదా, రైట్. మరి చూడండి, ఇది ఎండ్ పొజిషన్ అన్నప్పుడు మిగతా వాళ్ళందరూ కూడా మనకి రైట్ సైడ్ వైపేగా రావాలి. రోలో మొత్తం ఎంతమంది ఉండాలి, 7 మెంబర్స్. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా, రైట్. నా నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, క్యూ సీట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఓకేనా. ఎన్కి థర్డ్ లెఫ్ట్లో క్యూ అనేది ఉండాలంట. ఎన్కి థర్డ్ లెఫ్ట్లో క్యూ అనేది ఉండాలి. ఓకేనా. ఎన్కి థర్డ్ లెఫ్ట్లో క్యూ ఉండాలి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడండి, ఎన్ ఈజ్ నాట్ ద నైబర్ ఆఫ్ పీ. పీకి నైబర్గా ఈ 2 పాయింట్స్లో మనకి ఎన్ రాకూడదంటే ఇప్పుడు పాసిబిలిటీ చెక్ చేద్దామండి. ఎన్కి థర్డ్ లెఫ్ట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 కదా, రైట్. నాకు ఈ 2 పొజిషన్స్లో ఎన్ రాకూడదు. ఉన్న ఛాన్సెస్ చూడండి, ఎన్ని ఇక్కడ తీసుకుంటే ఎన్కి థర్డ్ లెఫ్ట్ ఛాన్స్ ఉందా, లేదు. లెఫ్ట్ సైడ్లో థర్డ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ సైడ్లో 2 గ్యాప్ ఉండాలి, అంటే నాకు ఇక్కడ ఎన్ వచ్చే అవకాశం లేదు. ఎన్ని ఇక్కడ తీసుకుంటే నాకు ఎన్కి లెఫ్ట్ సైడ్లో 2 గ్యాప్ ఛాన్స్ ఉందా, లేదు. అంటే ఎన్ని ఇక్కడ కూడా తీసుకునే అవకాశం లేదు.
ఎన్ని ఇక్కడ తీసుకుంటే ఎన్కి థర్డ్ లెఫ్ట్ అంటే 2 గ్యాప్లో మనకి క్యూ రావాలి. ఇక్కడ కూడా మనకి అవకాశం లేదు. ఇక్కడ ఎన్న తీసుకోకూడదు, ఇక్కడ ఎన్న తీసుకోకూడదు అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎన్ ఇక్కడే కదా మనకి రావాల్సింది, ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎన్. ఇప్పుడు చూడండి థర్డ్ లెఫ్ట్, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్, ఇక్కడ ఎవరు వస్తారండి క్యూ. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా. నెక్స్ట్ ఇది ఏమన్నాడు, ఎం సీట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి థర్డ్ లెఫ్ట్లో ఎవరు ఉండాలంట, ఎం ఉండాలి. ఓకేనా. థర్డ్ లెఫ్ట్ అంటే 2 గ్యాపే కదా, థర్డ్ లెఫ్ట్ అంటే 2 గ్యాప్. చూడండి ఇక్కడ ఎల్ని ఇక్కడ తీసుకుంటే నాకు లెఫ్ట్ సైడ్లో 2 గ్యాప్లో ఎంకి ఛాన్స్ ఉందా, లేదు. ఓకేనా. ఇక్కడ కూడా నాకు లెఫ్ట్ సైడ్ 2 గ్యాప్ ఛాన్స్ లేదు, ఇక్కడ కూడా నాకు ఛాన్స్ లేదు. అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎల్ నాకు ఇక్కడేగా ఉండేది. ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎల్ ఇక్కడ ఉంటుందిగా, ఫస్ట్ లెఫ్ట్, సెకండ్ లెఫ్ట్, థర్డ్ లెఫ్ట్లో ఇక్కడ ఎవడు వస్తాడండి, ఎం అనేది రావడం జరుగుతుంది. సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడు, నెక్స్ట్ పాయింట్లో ఏమన్నాడు, ఎం సీట్స్ థర్డ్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఓకే. కే సీట్స్ ఇమ్మీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎం. ఓకేనా. ఎంకి ఇమ్మీడియట్ లెఫ్ట్లో ఎవరు రావాలి, కే అనేది రావాలి. ఓకేనా. ఐ థింక్ మిగిలిపోయిన లెటర్ ఏంటో చూడండి, KLMN O అనేది మనకి లెఫ్ట్ అయిపోయిన మిగిలిపోయిన లెటరు. సో అది తీసేసుకోండి. నౌ ద క్వశ్చన్ ఈజ్ హూ సిట్స్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్ ఆఫ్ ద రో. ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఎండ్లో మనకి ఎవరు రావడం జరిగింది, ఓ. సో ఓ అనేది మనకు ఆప్షన్ సిలో ఉంది కాబట్టి సో క్లియర్లీ వీ క్యాన్ గో విత్ ఆప్షన్ సి అనమాట. ఓకేనా. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమన్నాడండి, వీ హ్యావ్ 8 పీపుల్ అంట. మనకి ఎంతమంది ఉన్నారంట, 8 పీపుల్. D to T ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దే ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. వాళ్ళు ఏ డైరెక్షన్లో ఉన్నారు, నార్త్ డైరెక్షన్లో ఉన్నారు. ఓకే. ఏమంటున్నారు చూడండి, ఈ సీట్స్ 4th ఫ్రమ్ ద రైట్ ఎండ్ నుంచి 4th పొజిషన్లో ఎవరు ఉండాలంట, ఈ. చూడండి ఒకసారి రైట్ ఎండ్ని తీసుకుందాం. సో ఇది మనం రైట్ ఎండ్ అని తీసుకున్నామే అనుకోండి. ఇక్కడ నుంచి 4th పొజిషన్ 1 2 3 4. ఓకేనా. 4th పొజిషన్లో ఎవరు రావాలి, ఈ రైట్ ఎండ్ నుంచి 4th పొజిషన్. మరి ఇది ఎండ్ కదా, ఇది ఎండ్ అంటే మిగిలిన వాళ్ళందరినీ కూడా ఇటేగా తీసుకోవాల్సింది. 1 2 3 4. ఓకేనా. 5 6 7 8. సో దిస్ ఈజ్ అనదర్ ఎండ్ అనమాట. ఓకే. నెక్స్ట్ నో వన్ సిట్ బిట్వీన్ జీ అండ్ ఈ. జీకి ఈకి మధ్యలో ఇంకెవరు ఉండకూడదంట. ఎవరు ఉండకూడదంటే దోస్ టు ఆర్ ఇమీడియట్ పొజిషన్సేగా. దోస్ టు ఆర్ ఇమీడియట్ పొజిషన్స్ అంటే ఎన్ని పాసిబిలిటీస్, ఇమ్మీడియట్ పొజిషన్స్, నైబర్ పొజిషన్స్. ఓకేనా. అంటే జీని ఇక్కడైనా తీసుకోవచ్చు, సో వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఓకేనా. ఎన్ని పాసిబిలిటీస్ తీసుకోవచ్చు అంటే 2 పాసిబిలిటీస్ తీసుకోవచ్చు మనం. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే జీ సీట్స్ థర్డ్ రైట్ ఆఫ్ హెచ్. జీ అనేది హెచ్కి థర్డ్ రైట్లో ఉండాలంట. హెచ్కి థర్డ్ రైట్ అంటే గ్యాప్ ఆఫ్ 2 కదా. చూడండి ఈ జీ అనే లెటరు మనకి హెచ్కి థర్డ్ రైట్ అంటే 1 2 గ్యాప్లో హెచ్ ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా. చూడండి హెచ్కి రైట్ సైడ్లో థర్డ్ పొజిషన్, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. ఓకేనా. ఈ జీ అనే లెటర్ హెచ్కి థర్డ్ రైట్ ఉండాలి. ఓకేనా. 1 2 గ్యాప్లో హెచ్ నాకు ఇక్కడ వస్తుంది. చూడండి రైట్ సైడ్లో ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. సరిపోయింది కదా. రైట్. నెక్స్ట్ వన్ చూడండి ఏమన్నాడు, ఓన్లీ 5 పీపుల్ బిట్వీన్ కే అండ్ హెచ్. కేకి హెచ్కి మధ్యలో 5 పర్సన్స్ ఉండాలంట. ఓకేనా. చూడండి 1 2 3 4 5. ఓకేనా. నాకు ఇక్కడ ఎవరు వస్తారంటే కే రావడం జరుగుతుంది. ఓకేనా. నా ఈ పాసిబిలిటీ చూడండి, నాకు లెఫ్ట్ సైడ్లో 5 గ్యాప్ అయితే ఛాన్స్ లేదు. రైట్ సైడ్లో చూడండి 1 2 3 4 5. నాకు అవకాశం ఉందా, అవకాశం లేదు కాబట్టి ఈ పాసిబిలిటీ అనేది ఫెయిల్ అవుతుంది. ఓకేనా. రైట్. నెక్స్ట్ వన్ ఏమంటున్నాడంటే ఎల్ సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ. ఇందాక చెప్పాను నేను ఇమ్మీడియట్ రైట్ అంటే 2 ఇమ్మీడియట్ పొజిషన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది చూడండి. నాకు 2 ఇమ్మీడియట్ పొజిషన్స్ ఇక్కడే కదా. అందులో ఎల్ సీట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ టీ. టీకి ఇమ్మీడియట్ రైట్లో ఎవరు రావాలంట, ఎల్ అనేది రావాలి. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడంటే ఎస్ డస్ నాట్ సిట్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ ఎండ్స్. ఎండ్ పొజిషన్లో ఎస్ రాకూడదంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎస్ ఇక్కడేగా రావాల్సింది. నాకు ఓన్లీ ఛాన్స్ ఆఫ్ ఎస్ ఇక్కడేగా రావాల్సింది. అండ్ ఇంకేమన్నాను, ఆల్ కండిషన్స్ ఆర్ సాటిస్ఫైడ్ అండి. మిగిలిపోయిన లెటర్ ఏంటో చూడండి, డి అనేది మనకి మిగిలిపోయిన లెటరు. సో డి అనేది మనం ఇక్కడ తీసుకుంటాం. ఓకేనా. రైట్. నా క్వశ్చన్ ఈజ్ హౌ మెనీ పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ ఎస్ అండ్ డి. ఎస్కి డికి మధ్యలో ఎంతమంది ఉన్నారంటే 1 పర్సన్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ డి. ఓకేనా. ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ ఏమన్నాడంటే సో వీ హ్యావ్ 8 పీపుల్ అండి, 8 పీపుల్ ఉన్నారు. DEMPTWYZ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్, దే ఆర్ ఫేసింగ్ నార్త్ డైరెక్షన్. వాళ్ళు ఏ ఫేసింగ్లో ఉన్నారంట? నార్త్ ఫేసింగ్లో ఉన్నారు. ఓకే, నా పాయింట్ నెంబర్ 1 చూడండి. పాయింట్ నెంబర్ 1 ఏమన్నాడు? ఎం సీట్స్ ఎట్ వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమెన్స్. వన్ ఆఫ్ ద ఎక్స్ట్రీమెన్స్ అన్నాడు. ఓకేనా, ఒక ఎండ్లో ఉండాలన్నాడు, కానీ అది లెఫ్ట్ ఎండా రైట్ ఎండ్ అని చెప్పాడా? చెప్పలా. అంటే ఎన్ని పాసిబిలిటీస్ వస్తాయి? 2 పాసిబిలిటీస్ వస్తాయి. లెఫ్ట్ ఎండ్ అయినా అవ్వచ్చు, రైట్ ఎండ్ అయినా అవ్వచ్చు. ఓకేనా, సో క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. ఓకేనా, చూడండి ఎం అనేది లెఫ్ట్ ఎండ్ అయినా అవ్వచ్చు, రైట్ ఎండ్ అయినా అవ్వచ్చు. ఓకేనా, సో క్లియర్లీ వీ కెన్ గో విత్ 2 పాసిబిలిటీస్. మరి ఇది ఎండ్ పొజిషన్ కదా, ఇది ఎండ్ పొజిషన్ అంటే మిగతా వాళ్ళందరూ కూడా ఇటువైపుగా తీసుకోవాల్సింది. ఆ రోలో మొత్తం ఎంతమంది ఉన్నారు? 8 మెంబర్స్. ఓకేనా, చూడండి 2 3 4 5 6 7 8. ఓకేనా, మరి ఇది ఎండ్ పొజిషన్ కదా. ఓకేనా, ఇది ఎండ్ పొజిషన్ కదా, ఎం అనేది రైట్ ఎండ్లో కూడా తీసుకోవచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ ఎనదర్ ఎండ్. మరి ఇది ఎండ్ కదా, మిగిలిన వాళ్ళందరూ కూడా లెఫ్ట్ సైడ్లో ఉంటారు. 2 3 4 5 6 7 8. ఓకే, నా నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే ఓన్లీ 2 పీపుల్ ఆర్ దేర్ బిట్వీన్ ఎం అండ్ ఈ. ఎంకి ఈకి మధ్యలో 2 మెంబర్స్ అంట. 1 2 ఛాన్స్ ఆఫ్ ఈ, ఇక్కడేగా రావాల్సింది ఛాన్స్ ఆఫ్ ఈ. రైట్, నెక్స్ట్ 1 2 ఛాన్స్ ఆఫ్ ఈ. ఓకే, నెక్స్ట్ పాయింట్ ఏమన్నాడంటే డి సిట్స్ థర్డ్ రైట్ ఆఫ్ ఈ. ఈకి థర్డ్ రైట్లో, థర్డ్ రైట్ అంటే ఈకి రైట్ సైడ్లో థర్డ్ పొజిషన్లో ఉండాలి. ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్లో ఎవరు రావాలి? డి. నాకు ఇక్కడ అవకాశం ఉందా? లేదు. అంటే ఈ పాసిబిలిటీ ఫెయిల్ అన్నట్టే కదా. రైట్, ఇటువైపు చూడండి, ఫస్ట్ రైట్, సెకండ్ రైట్, థర్డ్ రైట్. థర్డ్ రైట్లో ఇక్కడ ఎవరు రావాలి? డి రావాలి. ఓకే, నెక్స్ట్ ఏమన్నాడంటే ఓన్లీ 4 పర్సన్స్ ఆర్ దేర్ బిట్వీన్ డి అండ్ టీ. డీకి టీకి మధ్యలో 4 పర్సన్స్ ఉండాలి. నాకు ఇటువైపు రైట్ సైడ్లో తీసుకునే అవకాశం లేదు కదా. అంటే 1 2 3 4 ఛాన్స్ ఆఫ్ టీ. ఛాన్స్ ఆఫ్ టీ నాకు ఇక్కడేగా వచ్చేది. ఛాన్స్ ఆఫ్ టీ, ఛాన్స్ ఆఫ్ టీ. ఓకే, నెక్స్ట్ జెడ్ సిట్స్ ఇమీడియట్ రైట్ ఆఫ్ పీ. పీకి ఇమ్మీడియట్ రైట్లో జెడ్ ఉండాలి. 2 ఇమ్మీడియట్ పొజిషన్స్ ఎక్కడున్నాయి చూడండి. 2 ఇమ్మీడియట్ పొజిషన్స్ అంటే ఇదేగా నాకు అవకాశం. ఓకేనా, జెడ్ సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ పీ. పీకి ఇమ్మీడియట్ రైట్లో జెడ్ అనేది రావాలి. ఓకే, నెక్స్ట్ డబ్ల్యూ డస్ నాట్ సిట్ అట్ ద ఎక్స్ట్రీమెన్స్. డబ్ల్యూ ఎండ్లో రాకూడదు అంటే ఓన్లీ ఛాన్స్ ఆఫ్ డబ్ల్యూ ఇక్కడేగా రావాల్సింది. ఓకేనా, నాకు మిగిలిపోయిన లెటర్ ఏంటండి? మిగిలిపోయిన లెటరు వై. మిగిలిపోయిన లెటర్ వై. ఓకేనా, నా క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ పర్సన్స్ సిట్ టు ద రైట్ ఆఫ్ వై. వైకి రైట్ సైడ్లో ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. ఓకేనా, నో వన్. ఓకేనా, నన్ ఈజ్ అవర్ ఆన్సర్. సో వీ కెన్ గో విత్ ఆప్షన్ బి అనమాట. సో క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఓకేనా, థ్యాంక్ యూ.